వెళ్దామా? మన మార్గరిటా. హాయ్, అందరు ఎలా ఉన్నారు? దీపా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఎక్కడికి? లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ ఏంటి? లండనా? అంత సీన్ లేదులే. అరిజోనాలో ఉండే లండన్ బ్రిడ్జ్. అవును, నాకు తెలుసు. అది లేక్ హౌస్ లో ఉంటుంది కదా. ఇక్కడ ఒక లేక్ హౌస్ అనే ప్లేస్ లో లండన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. 1960s ఆ టైంలో లండన్ లో ఉండే బ్రిడ్జ్ ని వాళ్ళు ఓవర్ గా ట్రాఫిక్ అయిపోయి అది ఫ్లోట్ అవుతూ ఉంటే ఇక్కడ అరిజోనా వాళ్ళు దాన్ని వాటర్ మీద ఫ్లోట్ అవుతుందని చెప్పి అక్కడ నుంచి డిస్మాంటిల్ చేసి మన యుఎస్ కి అమ్మేశారు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు దాన్ని. వాళ్ళు మళ్ళీ ఇక్కడ తెచ్చి అసెంబుల్ చేసి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా లండన్ బ్రిడ్జ్ అని పెట్టారనమాట. ఆ సిటీని కొంచెం ఇలా టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేయడానికి. సో అప్పటి నుంచి లేక్ హౌస్ అంటే లండన్ బ్రిడ్జ్ అని చాలా ఫేమస్. ఆ బ్రిడ్జ్ ని చూడడానికి వెళ్తున్నాం ఈ రోజు. వెళ్దాం ఇంకా. చాలా బాగుంటది యాక్చువల్లీ. హ్యాపెనింగ్ గా ఉంటుంది, లేక్ ఉంటుంది, సో బాగుంటుందని వెళ్దాం. ఇంకో విషయం ఏంటంటే బీటు బాంబర్ లాస్ వెగాస్ వెళ్తున్నాడు అంట. అవునా? అక్కడ టచ్ చేద్దాం వెళ్ళి. అక్కడ నుంచి పక్కనే కదా. ఓకే. ఆల్ సెట్. మాకు ఇక్కడ నుంచి 3.5 hour డ్రైవ్ ఉంటుంది. సో 3.5 hours లో మేబీ విల్ టేక్ 1 stop కదా. నువ్వు డ్రైవ్ చేస్తావు ఇక్కడ నుంచి? నేను ఇప్పుడు చెయ్యను, నువ్వే చెయ్యాలి. రిలాక్సా? ఓకే. లెఫ్ట్ తీసుకో. ఈరోజు వెదర్ కూడా బాగుంది, చల్లగా ఉంది, అంత వేడిగా లేదు, క్లౌడీగా ఉంది కదా. చాలా బాగుంది యాక్చువల్లీ. ఏంటి ఇక్కడ ఏదో ఫుడ్ కవర్ ఉంది? ఊరికే ఫాస్ట్ ఫుడ్ చిక్-ఫిల్ తీసుకొచ్చా నీకోసం. ఎప్పుడు తెచ్చావు? ఇంత గ్యాస్ కొట్టేటప్పుడు ఆకలి అవుతుందని తీసుకున్నా. ఓ, అప్పుడే బయటకు వెళ్ళినప్పుడు తెచ్చావా? ఓకే ఓకే. కాదు, ఏదైనా మంచి లంచ్ చేపిస్తావంటే మళ్ళీ ఏంటి చిక్-ఫిల్ బర్గర్ తెచ్చావు? ట్రావెల్లో ఉన్నప్పుడు నో ఫైన్ అండ్ డైట్, ఓన్లీ ఫాస్ట్ ఫుడ్. అప్పుడే మనం డెస్టినేషన్ కి రీచ్ అవ్వగలుగుతాం. అవును, అది కరెక్టేలే. అంటే యూజువల్లీ ట్రావెల్ అయ్యేటప్పుడు ఏదైనా ఇట్లా ఫాస్ట్ ఫుడ్ గా తినేయడమే బెటర్ కార్లో. చిక్-ఫిల్ బర్గర్. స్పైసీ చికెనా? స్పైసీ చికెన్ డిలక్స్. ఓకే, ఇది నాకు బాగా ఇష్టం చిక్-ఫిల్ లో. నాకు కూడా ఇష్టం యాక్చువల్లీ. నువ్వు తినేసావు కదా అక్కడే? ఒకటే ఉంది. ఒకటి తినేసా ఆల్రెడీ. ఓకే, అయితే నేను ఇది తినేస్తా. ఓ, లుక్స్ యమ్మీ చికెన్. ఇదే నీ ప్లేట్ ఇప్పుడు? నా ప్లేట్ ఇదే. లేక్ హౌస్ సిటీ లెఫ్ట్కి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 hour 30 minutes ఉంది. ఇక్కడ మళ్ళీ ల్యాండ్స్కేప్ మారింది కదా, మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. వి ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్. ఆల్మోస్ట్ లేక్ దగ్గరికి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి చాలా స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అన్ని చేస్తున్నారు. బోట్స్ కనిపిస్తున్నాయి నాకైతే ఇక్కడ నుంచి. అవును, ఇదంతా మొత్తము సిటీ లిమిట్స్ అన్నమాట. ఆ స్పాట్ చుట్టుపక్కన చిన్న సిటీ ఉంది. సో ఇక్కడే వీళ్ళకి ఇలా అన్ని షాపింగ్, రెస్టారెంట్స్ అండ్ చాలా వరకు ఇది వెకేషన్ స్పాట్ కదా. సో ఇట్లా రిసార్ట్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. లండన్ బ్రిడ్జ్ ఎంటర్ అవుతున్నాం కదా. ఇక్కడ చూడండి, యూకే ఫ్లాగ్, లండన్ ఫ్లాగ్ మొత్తం. ఇది లండన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ మనం పార్క్ చేసి బ్రిడ్జ్ మీద నడవచ్చు. అండ్ ఇక్కడ కింద కూడా వెళ్దాం. ఇక్కడే కార్ పార్క్ చేసాము. ఇక్కడ బ్రిడ్జ్ మీద వాక్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి వాకింగ్ ట్రైల్ ఉంది. లండన్ బ్రిడ్జ్ మీద ఇక్కడ వాక్ చేయొచ్చు. కింద చాలా హ్యాపెనింగ్ గా ఉంది. సిటీ ఆఫ్ లండన్, లండన్ బ్రిడ్జ్. ఈ మొత్తం బ్రిడ్జ్ని వాళ్ళు యాక్చువల్గా లండన్లో ఉండేది బ్రిడ్జ్. అక్కడ నుంచి వాళ్ళు తెచ్చి ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఇక్కడ పెట్టారనమాట. యూకే ఫ్లాగ్.
అటు ఇటు మొత్తం బ్రిడ్జ్కి వాక్ చేయడానికి ఉంది. అండ్ కింద మొత్తము కొలరాడో రివర్ ఇది. ఈ బ్రిడ్జ్ ఎంత హిస్టారిక్ అంటే చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత పాతగా ఉంది. అండ్ ఇట్స్ లైక్ ఫుల్ రస్టిక్ ఫీలింగ్ ఉంది బ్రిడ్జ్. మొత్తం ఏటీవీ ఆఫ్ రోడ్ వెహికల్ ఏటీవీ. మొత్తం అందరూ బోట్స్ వేసుకొని ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నారు. ఇక్కడ చూసావా రెంటల్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్దామా, రెంట్ తీసుకుందామా? ఓకే, కిందకి వెళ్ళి జెట్స్ కి బోట్స్ రెంటల్ అని పెట్టాడు. చూసావా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు బోట్స్లలో. హ్యాపెనింగ్ ఉంది ఇక్కడ అయితే. బైక్స్ మీద కూడా బైక్స్ రెంటల్స్ ఇస్తున్నట్టున్నారు ఇక్కడ. బ్రిడ్జ్ అటు సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు. యా, వాళ్ళు ఆగిపోతారు అలా. ఇక్కడ చాపర్ రైడ్స్ కూడా ఉంది మనకి. మొత్తం చాపర్లో ఎక్కి మొత్తం ఈ లేక్ వ్యూ మొత్తం చూపిస్తారు. అలా డోర్ కూడా ఓపెన్ ఉంటుంది చూడ్డానికి. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇక్కడ కూడా కింద చాలా హ్యాపెనింగ్గా ఉంది. కిందకి వెళ్దామా? కిందకి వెళ్దాం. ఫుల్ అందరూ పార్టీ మోడ్లో ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి కింద నుంచి బ్రిడ్జ్ వ్యూ బాగుంటుంది. కిందకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వచ్చాము. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి ప్లేస్ ఉంది. ఈ మొత్తం బ్రిడ్జ్ని వాళ్ళు ఒక్కొక్క చిన్న స్టోన్స్ కూడా డిస్మాంటిల్ చేసి షిప్ చేశారంట లండన్ నుంచి. ఇలా ఒక్కొక్క బ్రిక్ ఉంది కదా, ఈ ఒక్కొక్క పీస్ని తర్వాత ఇక్కడ వాళ్ళు మొత్తం అసెంబుల్ చేసి బ్రిడ్జ్ కట్టారు. ఈ స్టోన్స్ అన్నీ కూడా చాలా హిస్టారిక్గా అనిపిస్తుంది నాకు. ఈ మొత్తం బ్రిడ్జ్ అంటే చాలా చిన్నగా అయిపోయిందంట లండన్ సిటీకి. ఫ్లోటింగ్ అయ్యి ట్రాఫిక్ ఎక్కువ అయ్యి ఇంకా వీళ్ళు దాన్ని ఏం చేయాలి అంటే అప్పుడు ఈ లేక్ హవాసు సిటీ వాళ్ళు దీన్ని మొత్తం చాలా మిలియన్స్ పెట్టి కొనుక్కొని వచ్చి ఇక్కడ ఈ సిటీకి టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఈ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారు. కింద మొత్తం కొలరాడో రివర్ మనకి. మొత్తం ఇది బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్.
మొత్తం బోట్స్ పార్కింగ్. స్విమ్మింగ్ వచ్చా? వెళ్తున్నావు బాగానే. ఇది ఫుల్ వ్యూ ఆఫ్ లండన్ బ్రిడ్జ్. వ్యూ బాగుంది అక్కడ నుంచి. ఇది మొత్తం మనకి బ్రిడ్జ్ వ్యూ. హలో దీపా, వ్యూ ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. ఇక్కడ డెక్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బోట్కి పార్కింగ్ లాట్స్ అన్నమాట. సో అలా వచ్చి పార్క్ చేస్తారు. అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు అన్ని యాక్టివిటీస్కి రెంటల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇలాంటి బైక్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. దీన్ని రెంట్ చేసుకొని మనము సిటీ అంతా బైక్ రైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చుట్టుపక్కనే చాలా రెసార్ట్స్ ఉన్నాయి. ఇది హోటల్లో, ఈ రెసార్ట్లో అలా స్టే చేయొచ్చు. అసలు వాటర్ చూసావు ఎంత క్లియర్ ఉందో? ఒకసారి జూమ్ వేసుకో దాంట్లో. అవును, వాటర్ చాలా క్లియర్ ఉంది, కానీ కింద శాండ్ వల్ల మనకి ఆ గ్రీన్ రిఫ్లెక్షన్ వస్తుంది వాటర్ మొత్తం. ఈ కొలరాడో రివర్ ఇది ఆల్మోస్ట్ మనకి గ్రాండ్ కెనియన్ నుంచి కంటిన్యూయేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ పైకి ఎక్కుతున్నాము. వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంది. శాండీ డ్రోన్ షాట్ వేస్తాము అని మొత్తం చూస్తున్నాడు. పైకి వస్తే ఇక్కడ మొత్తం హోటల్స్ ఉంది. చుట్టూ ఇలా ఉంది. అటేమో మొత్తం మౌంటైన్. ఎంత గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటేమో వ్యూ మొత్తం పీస్ఫుల్గా ఉంది. ఇటేమో మొత్తం హడావిడి హడావిడి. ఏంటి రిలాక్స్ అవుతున్నావా? చల్లగా ఉంది, పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. డ్రోన్ ఫిట్ చేస్తావా? ఫిట్ చేద్దాం. ఇది 4K కెమెరా, DJ3 మినీ కదా. DJ3 మినీ. ఇది మనం ఏం లేదు, సింపుల్గా ప్లేట్స్ ఓపెన్ చేసి దీనికి యాక్చువల్లీ నాకు దగ్గర 3 బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ ఏం ఛార్జింగ్ ఉన్నాయా లేదని తెలుసుకోవాలంటే మనం ఇది ప్రెస్ చేస్తే దానికి బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అని చూపిస్తుంది. సో ఇవన్నీ ఫుల్ ఛార్జ్ ఉన్నాయి మనకి. ఇది నువ్వు బ్యాటరీస్ ఎక్స్ట్రా కొన్నావా? దాంట్లోనే వస్తుందా? ప్యాకేజ్ లో వస్తుంది అది. ఓకే. జంబో ప్యాక్ అని ఒకటి ఉంటుంది. జంబో ప్యాక్ తీసుకుంటే 3 బ్యాటరీస్ ఇస్తారా? ఓకే. దీనికోసం ల్యాండింగ్ స్టాండ్ కూడా తీసుకున్నా నేను, ఈజీగా ఉంటుందని. ఇది మనం ఎక్స్ట్రా తీసుకోవాలా? యాక్సెసరీస్ లాగా అన్నమాట ఇవన్నీ. ఓకే. ఇలా నుంచి ఉంటుంది. ఓకే. దీనికి కన్సోల్ ఇస్తాడు కదా. కన్సోల్కి మనము ఫోన్ పెట్టుకొని, ఐఫోన్ అని ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. దీనికి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కన్సోల్ ఫోను 2 కనెక్ట్ అయింది. ఇంకా అవ్వలేదు. ఓకే. ఇది యాప్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని కన్సోల్ అది 2 కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇక్కడ పెట్టినాం కదా, కనెక్ట్ అయిపోయిందా? ఇది సింపుల్ యాక్చువల్లీ. కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. గో ఫ్లై అని కొడితే మనకి ఇక్కడ టేక్ ఆఫ్, అంతే. ఇంకా అదే టేక్ ఆఫ్ అవుతుంది, అదే పైకి వెళ్ళిపోతుంది. లండన్ బ్రిడ్జ్ బీచ్ ఉంది. కిందకి వెళ్తే మనకి బీచ్ ఉంటుంది. ఐ థింక్ మనం ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా వరకు ATVs ఉన్నాయి ఇక్కడ. ఆఫ్ రోడింగ్ వెళ్తారు అనుకుంటా చాలా. ఇట్లా ఇక్కడ పక్కనే ATV. డోర్ వేసే. యా, మ్యావరిక్ అంట. 2 సీటర్, ముందరిద్దరు వెనకాల ఇద్దరు కూర్చోవచ్చు.
టైర్స్ చూడండి, మొత్తం ఆఫ్ రోడింగ్కి ఎక్కడైనా ఎక్కుతుంది అనుకుంటా ఇది. ఎంత హ్యాపెనింగ్ ఉంది చూసావా ముందర. అవును, అక్కడ చాలా హ్యాపీ, అందరు ఫుల్ బోట్స్ వేసుకొని ఫుల్ హ్యాపెనింగ్ ఉంది పార్టీ. ప్లాన్ ఎవరిది? నాదే కదా. ఎందుకంటే ఎట్లా ఉంది చూసావా. ఓ ఫుల్ క్రౌడ్ ఉంది బోట్స్ తోటి, ఏదో పార్టీ జరుగుతున్నట్టుంది. దానికి ఎన్ని ఇంజన్స్ ఉన్నాయి చూసినా, 1 2 3 4. ఇక్కడే మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం అన్నీ మనకి రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్స్ ప్లేస్ అన్నీ ఉన్నాయి. తిందామా ఏమన్నా? అక్కడ అరిజోనా ఫ్లాగ్, లండన్ ఫ్లాగ్, యుఎస్ ఫ్లాగ్. సేమ్ లండన్ బ్రిడ్జ్ లానే ఉంది కదా. ఆ క్లాక్ టవర్ ఒకటి లేదు. చైర్ ఉంది, రెస్టారెంట్ చాలా బాగుంది. బాగుంది కదా. వెళ్దామా? ఓకే, యా ఇక్కడ వెళ్ళి ఏమైనా తిందాం. చైర్ నీకు చాలా పెద్ద ఉంది రా అమ్మ. ది చైర్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము బయట కూర్చుంటున్నాము, లోపల కూడా కూర్చోవచ్చు. కూర్చో. ఇక్కడ టేబుల్ అండ్ దిస్ ఇస్ ద వ్యూ. మెన్యూ ఏంటి ఇంత కలర్ఫుల్గా ఉంది? ఏం ఆర్డర్ చేస్తున్నావు? కుకుంబర్ చిప్ నాచోసా? ఓకే. ఈ వేడికి యమ్మీ యమ్మీ క్యూకుంబర్ సలాడ్ ఆర్డర్ చేసాము. అండ్ దాంతోపాటు ఒకటేమో కాక్టైల్, ఒకటేమో మాక్టైల్. ఏంటి నీది? వాటర్మిలనా పీచా? పీచ్. నాది మ్యాంగో. ఓకే సరే మరి. చియర్స్ టు లండన్ బ్రిడ్జ్. మన మార్గరిటా. థ్యాంక్ యూ. అంత పెద్ద సైరన్తో తెచ్చారేంటి నీ డ్రింక్ని? అట్లుంటుంది మరి నాతోటి. సరే ట్రై చేయి. గుడా? ఓ మై గాడ్, ఇది చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఇది ఎక్కడో ఉంది. దీనికి చూడండి, ఆల్మోస్ట్ డబుల్ ఉంది ఇది. వ్యూ అయితే సన్సెట్ అయిపోయింది, చాలా బాగుంది. నైట్ వ్యూ, మొత్తం లైట్స్ అంతా ఆన్ అవుతుంది. నైట్ వ్యూ అయితే బ్రిడ్జ్ మొత్తం లైటింగ్తో ఆన్ చేశారు. ఇప్పటికీ చాలా వరకు బోట్స్ అన్నీ యాక్టివ్గా పార్టీలు చేసుకుంటున్నారు, అక్కడక్కడ ఉన్నారనమాట. మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసావా ఫుడ్? ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఓకే సరే మరి కానివ్వండి. ఓకే. Anyway, they swam back over and I got like, I want a better chip. I mean, that's cool. Did you feel